నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది రామనగర దగ్గర ఉండే రేవణ సిద్ధేశ్వర కొండ దగ్గరకు వచ్చినాము. చూడండి, ఇదే కొండ. ఆ కొండకి మనము ఎక్కాలి, నిట్టు నిలువున ఎక్కాలి. ఇది కొండకి ఇంత బండ, ఒకే బండలోని దేవస్థానం ఉండేది. వెళ్దామండి, రండి. మనం ఇప్పుడు చూస్తున్నది పార్కింగ్ ప్లేస్. ఇదంతాను మనము వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దేవస్థానంకి వెళ్ళక ముందే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది రేణుకాంబ దేవస్థానం. రేణుకాంబ దేవస్థానము, ఈ రేణుకాంబ గురించి కొంచెం చరిత్ర ఉంది, దాని గురించి మీకు వివరిస్తాను. నేను రేవణ సిద్ధేశ్వర స్వామి లోక సంచారం చేసే సమయంలో ఈ మార్గాన వెళుతుంటారు. మాయాదేవి అనే ఒక తల్లికి సంతానం ఉండదు. అందువల్ల ఆమె రేవణ సిద్ధేశ్వర స్వామి మార్గాన వెళుతున్నప్పుడు, స్వామి నాకు సంతాన భాగ్యం లేదు అని బాధపడుతుందంట రేవణ సిద్ధేశ్వర స్వామి దగ్గర. బాధపడుకు తల్లి, నీకు సంతాన భాగ్యం కలుగుతుందని వరం ఇస్తాడంట. అప్పుడు రేణుకాంబకి జన్మనిస్తుంది మాయాదేవి. మాయాదేవికి జన్మించిన రేణుకాంబ రేవణ సిద్ధేశ్వర స్వామి ఎక్కడికి వెళితే అక్కడ అనుసరిస్తూ వెళుతూ ఉంటుంది. ఎందుకు తల్లి నా వెనకాలే వస్తున్నావని రేవణ సిద్ధేశ్వర స్వామి అడుగుతారంట. అప్పుడు మీ వరము నుండి నేను పుట్టాను స్వామి, అందువల్ల మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెబుతుందంట రేణుకాంబ. రేవణ సిద్ధేశ్వర స్వామి తపస్సు చేయడానికి ఒక జాగా చూడాలి తల్లి, నేను ఆ కొండపైనకి వెళ్ళి నేను చూసుకొని వస్తాను, నాకు అనుకూలంగా ఉందో లేదో తపస్సు చేయడానికని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు తల్లి అని చెప్పేసి వెళతాడంట రేవణ సిద్ధేశ్వర స్వామి. అప్పుడు ఆ రేవణ సిద్ధేశ్వర స్వామి తిరిగి వస్తారని రేణుకాంబాదేవి ఇక్కడ కొండ కిందే ఉండి ఆ కొండనే చూస్తూ ఇక్కడే ఉండిపోయింది రేణుకాంబాదేవి. రేవణ సిద్ధేశ్వర స్వామి తపస్సు చేయడానికి అక్కడే అనుకూలంగా ఉండడంతో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు. ఇది రేణుకాంబ కథ. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి. చాలా మంచి గాలి వస్తుంది, చాలా బాగుంది. చూడు, కొండ మధ్యలో నుంచి మనము ఈ వీడియో చేస్తున్నాను నేను. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, పచ్చదనం. ఇక్కడ టూ వీలర్ ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ కొండ మధ్యలో మనకు ఇంకో దేవస్థానం ఉంది. ఆ దేవస్థానమే భీమేశ్వర స్వామి దేవస్థానం. తర్వాత మరుల సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. తర్వాత వీరభద్రేశ్వర స్వామి, పార్వతీదేవి, నంది, రేవణ సిద్ధేశ్వర్లు కూడా ఇక్కడ కొండ మధ్యలో నెలసినారు. అవి కూడా మీకు ఈ కొంచెం కథ ఉంది, ఆ కథ గురించి కూడా నేను చెప్తాను. చూడండి, పాండవులు వనవాసం చేసే సమయంలో ఈ స్థలానికి వస్తారంట. వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండడంతో ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు, ఒక మంచి ముహూర్తం చూసి. అప్పుడు భీమునికి చెప్తాడు ధర్మరాజు, నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకొని రా అని చెప్తాడంట ధర్మరాజు. భీముడు వెళుతాడు, కానీ ఎంతసేపటికి రాడు. అందువల్ల ధర్మరాజు ఇసుకతో కూడిన ఒక శివలింగాన్ని ఇక్కడ చేసి ప్రతిష్ఠిస్తాడంట. చూడండి, మనము వెళుతుంటే ఒక పాము మనకి దర్శనమిచ్చింది. ఈ పాము వచ్చి అనంతపురం భాషలో జరుపోతు అని అంటారు. చాలా 6 అడుగులు జంపు ఉంది పాము, మనం చూడొచ్చు. చూడండి, అది జరుపోతు అంటే ఉరికెత్తిపోతుంది చాలా ఫాస్ట్గా, కానీ ఈ పాము నిదానంగానే వెళుతుంది. చూడండి, దీన్ని జరుపోతు అని అంటాము అనంతపురం వాడుకలో. మీ ఊర్లో పక్క ఏమంటారో నాకు కొంచెం కామెంట్లో తెలపండి. ఇక్కడ మనం వెళుతుంటే ఒక 4-5 జనాలు చిన్న పిల్లలు వస్తున్నారు దేవస్థానానికి కొండ ఎక్కడానికి. వాళ్ళని నేను మాట్లాడిస్తున్నాను. వాళ్ళది మండి అంట, దేవస్థానానికి అని వస్తున్నారు. చూడండి, ఇక్కడ చాలా దూరం ఉంది కొండ. కనీసం అంటే కిందికి దిగి కొండ పైన మధ్య వరకు ఎక్కి మళ్ళీ కిందికి దిగి పైనకి ఎక్కాల్సి ఉంటుంది.
అంటే ఆ కొండని పెద్ద బండ కాబట్టి ఎక్కడానికి ఇక్కడ మెట్లు లేవు కాబట్టి మెట్లు ఎక్కడైతే చేయగలమో అక్కడ వరకును చేసుకొని ఇక్కడ చేసినారు వెళ్ళడానికి. అందువల్ల చుట్టేసుకొని పోవాల్సి ఉంటుంది ఈ కొండని. ధర్మరాజు ఇసుకలో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత భీముడు అక్కడికి వస్తాడు. నన్ను కాశీకి పంపించిన తర్వాత మీరు ఇంకో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినారనేసి కోపగించుకుంటాడంట భీముడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడంట, భీముడా కోపగించుకోకు, నువ్వు తెచ్చిన శివలింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠిస్తాము. ఆ శివలింగానికి నీ పేరే ఇక్కడ పెట్టి మనము ప్రతిష్ఠిద్దాము అని చెప్తాడంట. అప్పుడు భీమునికి కోపం తక్కువైతుంది. అప్పుడు ఈ శివలింగానికి భీమేశ్వర లింగం అని పేరు వస్తుంది. ఎందుకంటే భీముడు తీసుకొని వచ్చి ప్రతిష్ఠించిన లింగం కాబట్టి భీమలింగం అని పేరు. అందువల్ల ఇక్కడ భీమేశ్వర స్వామి ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగానికి మరలు సిద్ధేశ్వర స్వామి, మరలు అంటే తెలుగులో ఇసుక అని అర్థం వస్తుంది, ఇసుక లింగం అని. తర్వాత రేవణ సిద్ధేశ్వర స్వామి, పార్వతీదేవి, నందీశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. తర్వాత మనము ముందుకు వెళుతూ రేవణ సిద్ధేశ్వర స్వామి చరిత్ర గురించి మనము తెలుసుకుందామండి. నేను పార్ట్ 2లో చేయాలనుకుంటున్నాను అది కూడా, ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుంది, చూడడానికి చాలామంది ఇష్టపడరు. రేవణ సిద్ధేశ్వర స్వామి ఈ కొండ దగ్గరికి ఎలా వచ్చినారు, ఎందు గురించి అనేసి కూడా, ఎక్కడి నుండి వచ్చినాడని కూడా ఇంకో వీడియోలో నేను తెలియజేస్తాను. మన ఛానల్ మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు ఎన్ నానే గ్రేట్. ఇట్లో మీ మురళీకృష్ణ. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి.